నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోనే పుల్లారెడ్డి నగర్లో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో 2 రోజుల క్రితం 30 మంది విద్యార్థులను అధిక ఫీజులు చెల్లించలేదంటూ కళాశాల యాజమాన్యం బయటకు నెట్టేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న బీజేవైఎం నెల్లూరు జిల్లా కావలి నాయకులు సోమవారం కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. అయితే యాజమాన్యం పొందలేని సమాధానాలు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారు కళాశాల ముందు బైఠాయించి నినాదాలు చేపట్టారు. మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను విచారించగా విద్యా కానీ అక్కడ భోజన వసతులు కానీ హాస్టల్ వసతులు కానీ లేదన్నారు. అంతేకాకుండా కళాశాలకు ఎలాంటి పర్మిషన్ కూడా లేదని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ కళాశాలపై చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుని శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ గారి వ్యవహార శైలి కరస్పాండెంట్ గారి వ్యవహార శైలి ఆదుకోవాలి విద్యార్థులు వెంటనే రావాలి నర్సింగ్ వ్యవస్థ మొత్తం ముందుకి ఆదుకోవాలి విద్యార్థులు వెంటనే తెలియాలి విద్యార్థులకు పరిష్కారం నేడే శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్. అశోక్ నాయుడు, భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని. గత 2 రోజులుగా శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్లో జరుగుతున్న అన్యాయాలని అసలు ఎవరు పట్టించుకోకుండా ఇంతమంది నిరుపేద నర్సింగ్ చదువుకునేదానికి పక్కన జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి, కందుకూరు నుంచి, ఎక్కడ దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే ఈ యాజమాన్యం అస్సలు ఎంత పట్టించుకొని, ఎంత నిర్లక్ష్యంగా అసలు ఆడపిల్లకాయలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా 30 మందిని బయటికి నెట్టేయడం, ఫీజు కట్టలేదని. అదేదో జగనన్నని మీరు అంత జగనన్నతో గట్టిగా మాట్లాడి ఫీజు తెప్పించుకోగలుగుతారా? ఏదో పేద విద్యార్థులను బయటికి పంపించేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటే మేము భారతీయ జనతా యువమోర్చా ఎప్పుడు కూడా సహించదు. మీ పార్టీకి మీరు కానీ ఆ హామీ కానీ ఇప్పుడు కానీ ఇకపోతే నెక్స్ట్ తర్వాత పెద్ద ఎత్తున ముట్టడిచ్చి కాలేజ్ అనేది ఇక్కడ లేకుండా చేస్తాం. అసలు ఈ కాలేజ్ ఇక్కడ ఉందా? ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయి దీనికి? ఎక్కడ పేద విద్యార్థులతో ఆడుకుంటున్నారు మీరు? అసలు ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఏదన్నా ఉందా? మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి చదువు చేపిస్తున్నారా? పిల్లకాయల జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు? మీకు మీ ఇష్టం వచ్చినట్టు జరుగుతానంటే యువమోర్చా ఎప్పుడు కూడా సహించదు. ఎప్పుడు కూడా యువతకి అండగా యువమోర్చా నిలుస్తుంది. మీరు కానీ 2 రోజులు అందరూ హాల్ టికెట్లు ఇచ్చి అందరూ కానీ ఎగ్జామ్ రాయకుండా ఎవరికైనా ఒక చిన్న ఇబ్బంది జరిగిందని కానీ తెలిసిందంటే ఇక్కడ పెద్ద ఎత్తున యువమోర్చా వచ్చి కాలేజీని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. మీ పార్టీకి మీరు ఎవరినో దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చదువు చేపించి పిల్లకాయల జీవితాలు నాశనం చేస్తానంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. 30 మంది ఆడపిల్లకాయల జీవితాలు, ఏది ఒక్కరు ఆడపిల్లకాయలు ఎంత సున్నితంగా ఉంటారు. మీ బిడ్డలు అయితే మీరు అట్టే ఒప్పుకుంటారా? ఒక్క బిడ్డ కానీ ఏదైనా చేసుకొని ఉంటే బయట పోయిన సంవత్సరం కూడా అలాగే చేశారు. మీ వల్ల ఒక నిండు బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోపోయింది. అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఏదో మీ పలుకుబడి వల్ల మీరు ఆ రోజు ఏదో మేనేజ్ చేయగలిగారేమో, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. యువమోర్చా ఎంత దూరం అన్న వస్తుంది. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే లోపల కరెక్ట్గా ఈరోజు సాయంత్రం లోపల డేటా మొత్తం తీసుకుంటాము. ప్రతి విద్యార్థికి అండగా నిలబడతాం యువమోర్చా అని తెలియజేస్తున్నాం. నరేష్, భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కావలి నగరంలో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క వ్యవహార చర్య ఎలా ఉన్నాయి అంటే, విద్యార్థుల యొక్క జీవితంతోనూ వారి భవిష్యత్తును ఆడుకుంటూ విద్యార్థులకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అనేటువంటి చిన్న చిన్న కారణాలు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యా దీవెన అనేటువంటి పథకం ఏదైతే ఉందో అందులో ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ బూచిగా చూపిస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో విద్యార్థుల జీవితంతో ఆడుకుంటూ, అలాగే వాళ్ళ విద్యార్థుల యొక్క క్లాసుల్లో సైతం ఇంటర్నల్ మార్క్స్ కొంతమందికి డబ్బులు ఇస్తే ఎక్కువ ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోతే 0 చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల యొక్క జీవితాన్ని ఆడుకోవడం అనేది భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కానీ, అలాగే గతంలో చూసుకున్నట్లయితే గత విద్యార్థి ఒకరు కావలి జిల్లాలో ఉన్న కావలి నగరంలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈరోజు కావలి నగరంలో ఉన్నటువంటి అందరూ చూడడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులతో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని 36 మందిని నిర్దాక్షిణ్యంగా కాలేజ్ బయట నుంచి పంపించేయడం అనేది భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తూ, ఇదే రకమైనటువంటి చర్యలకు మీరు కనుక పాల్పడినట్లయితే భవిష్యత్తులో శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క రికగ్నైజేషన్ ని సైతం మేము ఖచ్చితంగా మూవించేసి భారతీయ జనతా యువమోర్చా యొక్క పవర్ ఏంటో చూపిస్తామని
ఈ శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క చేతగానితనాన్ని భారతీయ జనతా యువ మోర్చా ఖండించి ఈ యొక్క విద్యా సంస్థ యొక్క రికగ్నేషన్ ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేపిస్తుందని భారతీయ జనతా యువ మోర్చా ఈ విలేకరుల సమక్షంలో ఖండించడం జరుగుతుంది.